ప్రజాశ్రేయస్సే మహాభాగ్యంగా భావించి పార్టీ తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా ప్రజల అభ్యున్నతి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు వేలాదిగా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ప్రగతి పథంలో నడుస్తున్నటువంటి తరుణంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ తరుణంలో కావలిలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున సినిమా హాల్ రోడ్లో వేస్తున్నటువంటి సిమెంట్ రోడ్డుని పర్యవేక్షించేందుకు పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆహ్వానించి కూడా కలిసి పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా అధికారుల సమక్షంలో రోడ్లు వేసేటప్పుడు స్థానిక నాయకత్వంలో కూడా వాళ్ళను కూడా అడిగి వేసినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటారనే ఉద్దేశంతో స్థానికుల యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడ డ్రైనేజీ వ్యవస్థని పెంపొందిస్తే బాగుంటుంది, ఎక్కడ కలవట్లు పెంచితే బాగుంటుంది అనేది స్థానిక సరౌండింగ్లో ఉన్న వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆలోచనలు తీసుకొని ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రాబోయే 50 సంవత్సరాలకు సరిపడే విధంగా ఈ రోడ్డును డిజైన్ చేయడం జరిగింది. కావలి ట్రంక్ రోడ్డుల కంటే కూడా బాగా రద్దీ ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఇక్కడ సినిమా హాళ్ళు కానీ లేదంటే గుడులు కానీ అన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. సంవత్సరానికి జరిగేటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ సెంటర్లోనే జరుగుతుంటాయి. కాబట్టి ఈ సెంటర్కి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డు వేయాలనే ఉద్దేశంతో దాదాపు కావలిలో ఎక్కడా లేని విధంగా 60 అడుగుల రోడ్డుని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. 1,30,00,000 నిధులు వెచ్చించడం జరిగింది. మళ్ళా కూడా ఇంకొక 95 లక్షల రూపాయలు కూడా నిధులు వెచ్చించి ఈ రోజున కలుగోల శాంభవి మాత గుడి దగ్గర వరకు కూడా ఎక్కడ ఒక డ్రైనేజ్ కూడా కనిపించకుండా, పంట కాలువ కనిపించకుండా మొత్తం కూడా స్లాబ్ వేసి ఇక్కడ మంచి రోడ్డుగా దీన్ని రూపొందించడానికి ఈరోజు మేము అందరం కూడా సన్నాహమయ్యాం. తప్పకుండా కావలి ప్రజలకు మంచి మేలు చేకూరుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.